ఏది తినొచ్చో ఏది తినకూడదో ఈనాటి దినాలలో క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డలకు చాలామందికి అర్థం కాక ఆహార క్రమం విషయంలో చాలామంది తప్పిపోతున్నారని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేనేమంటున్నాను అని అంటే, ఒక సందర్భంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాక్య పరిచర్యలు ఎక్కువైపోయినాయి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. ఓ పాస్టర్ గారు సోషల్ మీడియాలో వాక్య పరిచర్య చేస్తూ ఇలా అన్నాడు. ఏమని అంటే, విగ్రహానికి అర్పించిన దానిని తిన్నా తప్పేమీ లేదు, దాన్ని తినటం వలన అందులోకి దోషమేమీ రాదు అని బోధ చేశాడు. నేనేమంటున్నాను అని అంటే, దేవుని వాక్యాన్ని మీరి మనం ఏది మాట్లాడినా దానికి దేవుని దగ్గర లెక్క అప్పగించవలసి ఉంటుంది. కనుక దైవజనులుగా వాక్య సత్యమేంటో, వాక్య క్రమమేంటో మనం సరిగా అవగాహన చేసుకొని ఆహార క్రమం విషయంలో మనం నిర్ణయం తీసుకోవాలి. మీరు గమనించినట్లయితే ఆది కాలం నుండి మనం ఆలోచిస్తే అవ్వ ఆదాము పాపంలో పడటానికి గల కారణం ఏంటి అని అంటే ఆహారమే. తినేదాని వలనే ఆదాము అవ్వ మొదటిగా శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఏమి తిన్నారు? వాళ్ళు వద్దన్న దానిని తిన్నారు. కానీ అపవాది ఏం చెప్పాడు? తిన్నా మీకేమి కాదు, మీరు చావరు, దేవదూతల వలె ఉంటారు అని అపవాది చెప్పాడు. దేవుడు అన్నాడు, మీరు తినుదినమున నిశ్చయముగా చస్తారు అన్నాడు. ఏ వాక్యం బాగుంటుందో మనకి? నేను అంటున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి ఆ రోజు ఆదాము అవ్వ శపించబడటానికి కారణం ఆహారం వలనే. అలా మనం ఆలోచించుకుంటా బైబిల్ గ్రంథాన్ని పరిశీలించుకుంటా వస్తే, ఇక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసేసుకొని నష్టపోయాడు. వినండి, ఈ ఏశావు అనే వ్యక్తి కూడా ఒక్క పూట కూటి కోసం ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఇలా మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించుకుంటా వస్తే చాలామంది ఆహార విషయంలో, ఆహార క్రమం విషయంలో సరైనటువంటి అవగాహన లేక నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, నేను ఏమంటున్నాను అని అంటే, ఆ దైవజనుడు సోషల్ మీడియాలో చెబుతూ ఒక మాట అంటాడు. ఏమని అని అంటే, మీరు తలకు నూనె పెట్టుకుంటున్నారు కదా, ఆ నూనె కొబ్బరికాయలు కొడితే వచ్చిన నూనె కదా, ఆ కొబ్బరికాయలు ఎక్కడ కొట్టారో మీకు తెలుసా? ఏ విగ్రహానికి కొట్టిన కొబ్బరికాయో మీకు తెలుసా? ఏ అన్య దేవతల దగ్గర కొట్టినటువంటి కొబ్బరికాయో మీకు తెలుసా అని మాట్లాడుతూ, ఆ నూనెనే, ఆ విగ్రహాలకు కొట్టినటువంటి ఆ కొబ్బరికాయలలో నుంచి వచ్చిన నూనెనే మీ తల మీద రాసుకుంటున్నారు కదా, మరి ఇది తప్పు కాదా? విగ్రహానికి అర్పించిందని తినకూడదు అంటున్నారు, కానీ తలకి నూనె రాసుకునేటప్పుడు అది విగ్రహానికి దగ్గర కొట్టిన కొబ్బరికాయే కదా అని సంబోధించాడు ఆయన. నేనేమంటున్నాను అని అంటే, దేవుని వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుకుందాం. మనసాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికి వాని అంగటిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. దేవునికి స్తోత్రం. దేవుని గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది, కటికి వాని అంగటిలో. అంగడి అని అంటే కొట్టు, అంగడి అని అంటే దుకాణం, అంగడి అంటే వ్యాపారం చేసే ఒక చిన్న చిల్లర కొట్టు అనుకుందాం. కొట్టులో అమ్మేది ఏదో
దానిని మనం వెల ఇచ్చి డబ్బులు కట్టి తీసుకొచ్చుకుంటున్నాం కనుక, కొనుక్కుంటున్నాం కనుక, దానికి అంతకుముందు అది విగ్రహం దగ్గర పెట్టిందో, అది ఒకవేళ పూజ చేయబడిందో, అదంతా మనకు అనవసరం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం ఏం చెబుతుంది అని అంటే, అంగటిలో మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు కనుక అది పవిత్రం అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్యం ఆ దైవజనుడికి ఎందుకు అర్థం కాలేదో నాకు తెలియలేదు. నేను అంటున్నాను, ఆ కొబ్బరికాయలు ఒకవేళ విగ్రహం దగ్గర కొట్టిన కొబ్బరికాయలే అయ్యి ఉండొచ్చు. ఆ కొబ్బరికాయల ద్వారానే నూనె తయారు చేసి ఉండొచ్చు. అయితే నేను అంటున్నాను, మనం దేని పెట్టి దాన్ని తీసుకొచ్చుకుంటున్నాం? వెల ఇచ్చి కొట్లో కొనుక్కుంటున్నాం. వెల ఇచ్చి కొట్లో కొనుక్కుంటున్నాం కనుక అందులో దోషము లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు గమనించినట్లయితే, కటికి వాని అంగట్లో అన్నాడు. కటికోడంటే ఎవరు? కటికి వాని అంగడి అన్నాడు. కటికివాడంటే ఎవరు? కటికోడంటే ఎవరు అని అంటే మాంసం కోసేవాళ్ళు. ఒక జంతువుని దాన్ని కోసి మాంసాన్ని అమ్ముకునే వారిని అది కటికివాని అంగడి అంటారు. ఇప్పుడు నేను ఏమంటున్నాను అని అంటే, కొంతమంది కటికివాని అంగడిలో లేకపోతే ఆ జంతువుని కోసి మాంసం అమ్ముకునే ఆ కొట్లో వాళ్ళు కొంతమంది అలాలు చేస్తారు, మీకు తెలుసో లేదు. ఇంకొంతమంది ఏదైనా చేసి ఉండొచ్చు. అయితే నేను ఏమంటున్నాను అని అంటే, అక్కడ కూడా మనం ఏమి ఇచ్చి తెచ్చుకుంటున్నాం? డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాం కనుక దోషమేమీ లేదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలుగా ఆహార క్రమం గురించినటువంటి అవగాహన దేవుని పిల్లలకి కావాలి. ఈ పద్ధతిని మీరు జ్ఞాపకం చేసుకొని ఏది తినాలో ఏది తినకూడదో క్రైస్తవుడికి తెలిసి ఉండాలి. నేను ఇంకొక మాట కూడా అడుగుతాను. ఇంకొంతమంది సేవకులు చెప్పిన వాక్య పద్ధతి ఏంటి అని అంటే, వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, తిమోతికి రాసిన పత్రికలో ఉన్న మాటను బట్టి తీయొద్దులే, ప్రార్థన చేసుకొని తింటే, అంటే వాక్యం ఉంది, అది కూడా బైబిల్లో ఉంది, ప్రార్థన చేసుకొని తింటే అంతా పవిత్రమే అని చెప్పేసి ఏదైనా మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ కార్యక్రమానికన్నా వెళ్ళొచ్చు, ఏదైనా తినొచ్చు. ఆ తినేటప్పుడు ప్రార్థన చేసుకొని తింటే అంత పవిత్రమే అని ఇంకొక సేవకులు బోధ చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నాను అని అంటే, మీకు ఒక అవగాహన కల్పిస్తాను. నేను ఒక గుట్కా ప్యాకెట్ తీసుకొచ్చి మీకు ఇస్తాను, ప్రార్థన చేసుకొని తినండి. దేవుడు సృష్టించిన వస్తువులలో తాటి కళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఇప్పుడు ఆ తాటి కళ్ళు ఎవరు సృష్టించారు? దేవుడే కదా. తాటి చెట్టును దేవుడే సృష్టించాడు. ఆ తాటి చెట్టులో నుంచి వచ్చినటువంటి కళ్ళు దేవుడు సృష్టించిందే కదా. నేను అంటున్నాను, ఆ కళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తాను. నువ్వు క్రైస్తవుడివే కదా, ప్రార్థన చేసుకొని తింటే ఏదైనా పవిత్రం అంటున్నావు కదా. నువ్వు ఆ కళ్ళు తీసుకొచ్చి నీకు ఇస్తా, నువ్వు దాన్ని ప్రార్థన చేసుకొని తాగు. మరి నేను ఏమంటున్నాను అని అంటే, మనకు ఒక అవగాహన ఉండాలి వాక్యం మీద. దేవునికి స్తోత్రం. అన్నీ ప్రార్థన చేసుకొని తింటే పవిత్రము కాదు. ఏది పవిత్రమో ఏది పవిత్రం కాదో, ఏది తినాలో ఏది తినకూడదో దైవ గ్రంథంలో దేవుడు వ్రాయించి పెట్టాడు స్పష్టంగా. మరికొంతమంది మాట్లాడే మాట ఏంటి అని అంటే, పాత నిబంధన ప్రకారం, బైబిల్లో ధర్మశాస్త్ర ప్రకారము ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇలా ప్రత్యేకంగా ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. నేను ఏమంటున్నాను అని అంటే, క్రొత్త నిబంధన గ్రంథంలోనే కొన్ని తినకూడదు అని పర్టికులర్గా ఆజ్ఞాపూర్వకంగా దేవుడు రాయించి పెట్టాడు. చూడండి, అపోస్తులుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తులుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుకుందాం.
విగ్రహానికి అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. చాలు ప్రియులారా, ఇది క్రొత్త నిబంధన గ్రంథం. మీరు చదివినటువంటి ఈ వాక్యం అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము 28వ వచనం క్రొత్త నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఏమని రాయబడి ఉంది అని అంటే, విగ్రహానికి అర్పించిన దానిని కానీ, రెండవది రక్తమును కానీ, మూడవది గొంతు పిసికి చంపిన దానిని కానీ మీరు తినకూడదు అని ఆజ్ఞాపూర్వకంగా దేవుడు వ్రాయించాడు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, దేవుడు వద్దన్నాడు అని అంటే అది ఆజ్ఞ. దాని జోలు మనం వెళ్ళకూడదు. విగ్రహానికి అర్పించిన దానిని తినటం వలన అది మీకు క్షేమం కాదు అని ప్రభువు మాట్లాడారు. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే, అపోస్తులు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఇంకా పరిశుద్ధులైన పెద్దలు కొంతమంది ఒక సమస్య మీద సున్నతి చేయించుకోవాలా లేకపోతే బాప్తీసం వరకు సరిపోద్దా అని చెప్పేసి ఆ సమస్య మీద వాళ్ళందరూ మాట్లాడుకోవటానికి కూర్చున్నారు. ఆ విషయం మీద చర్చించుకుంటున్నారు. పెద్దలైనటువంటి సేవకులందరూ ఆ విషయం మీద చర్చించుకుంటూ ఉండగా, సేవకులందరూ పేతురయ్య గారు, యోహానయ్య గారు, యాకోబయ్య గారు, 12 మంది శిష్యుల్లో పెద్దలుగా ఉన్నటువంటి వీళ్ళు ప్రార్థనాపూర్వకంగా వచ్చిన సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తూ, అప్పుడు వాళ్ళు అందరూ చర్చించి ప్రార్థనాపూర్వకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. వాక్యాన్ని బాగా పరిశీలించిన వారై, యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి నడిచిన వారై, వాక్య సత్యాన్ని సరిగా అర్థం చేసుకున్న వారై వాళ్ళు ఒక మాట మాట్లాడారు. సున్నతి వలన ఏమీ లేదు కానీ యేసుక్రీస్తు ద్వారానే మారు మనసు, రక్షణ, పరలోక రాజ్య వారసత్వం అని చెప్పి బోధిస్తూ, ఆ క్రమంలో భాగంగా అన్యజనులలో నుండి మారు మనసు పొందుతున్న వారికి ఈ ఉత్తరం రాసి పంపిద్దాం అని ఒక ఉత్తరం రాసి పంపించారు. ఆ ఉత్తరంలో సేవకులు ఏమని రాశారంటే, మీ మీద బలమైనటువంటి నియమాలు ఏం పెట్టట్లేదు కానీ ఈ విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాలలో? విగ్రహానికి అర్పించిన దానిని మీరు తినొద్దు, రెండవది రక్తమును మీరు తినొద్దు, మూడవది గొంతు పిసికి చంపిన దానిని మీరు తినొద్దు, జారత్వం జోలికి వెళ్ళొద్దు. ఈ 4 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మాకును పరిశుద్ధాత్మకును ఈ విషయాల్లో జాగ్రత్త పడమని పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇలా చెబుతున్నాడు అని రాసి పంపించారు. దేవుని స్తోత్రం. ఇంతకు నేను ఏమంటున్నాను అంటే, క్రొత్త నిబంధన గ్రంథములో తినొద్దు, తినొచ్చు, ఏది తినాలో ఏది తినకూడదో అనే క్రమం ఉంది. ఆమేన్. సరే, విషయానికి వచ్చేద్దాం. రక్తమును కూడా తినకూడదు అని ఉంది కదా వాక్యం క్రొత్త నిబంధన గ్రంథంలోనే. చాలా సందర్భాల్లో తెలియక చాలామంది ఏదైనా ఒక దూడని వధించినప్పుడు ఆ దూడని వధించిన సందర్భంలో దాని రక్తాన్ని ప్లేట్లో తీసుకొని దాంట్లో వేసుకొని దాన్ని తీసుకొచ్చుకొని వేపుడు చేసుకొని తిన్నవారు ఉన్నారు. నేను అంటున్నాను, తెలియక చేశారు ఒకప్పుడు, మారు మనసు లేనప్పుడు చేశారు ఒకప్పుడు, వాక్యం తెలియక చేశారు. కానీ వాక్యం సెలవిస్తుంది రక్తాన్ని తినకూడదు. ఎందుకు తినకూడదు అని అంటే, జంతువుల్లోనైనా మనుషుల్లోనైనా పక్షుల్లోనైనా ప్రాణము రక్తములోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రక్తం తింటే ఏమి తిన్నట్టు? ఒక జంతువు ప్రాణాన్ని తిన్నట్టు. అందుకే దేవుడు అంటాడు,
జంతువుని ఏదైనా వధించినప్పుడు దాని రక్తాన్ని తీసుకెళ్ళి మట్టి తీసి గుంట తీసి మట్టిలో లోపల పోసి మళ్ళా ఆ గుంటలో పోసిన తర్వాత మట్టి పైన కప్పివేయమన్నాడు. కుక్కలు కూడా తినకూడదట రక్తం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ క్రమం మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలుగా ఒకవేళ తెలియక ఇంతకుముందు ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు మీరుంటే, రక్తం తిన్న దాఖలాలు ఏమైనా ఉంటే సరి చేసుకోండి, మానుకోండి. అది మంచిది కాదు, అది క్షేమం కాదు. రెండవది, విగ్రహానికి అర్పించిన దానిని తినకూడదు అని మీకు జ్ఞాపకం చేశాను కదా. మీరు గమనించండి, దినం చేసే రోజున చాలామంది చేసే పని ఏంటి అని అంటే, మనిషి చనిపోయిన తర్వాత 15వ రోజు, 17వ రోజు, 13వ రోజు దినం చేస్తారు. ఆ దినం చేసే రోజున వారికి ఇష్టమైన వంటకాలు వండి, ఆ వండిన వంట తీసుకెళ్ళి ఆ ఫోటో దగ్గర పెడతారు. ఇంతకు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ అన్నాన్ని లేకపోతే ఈ మాంసాన్ని ఎవరికి అర్పించారు? చచ్చిన వారికి అర్పించిన బలిమాంసం తిని వారిలో చాలామంది దేవుని కోపానికి గురయ్యారు అని వాక్యం ఉంది. నేను అంటున్నాను, తెలియక ఒకప్పుడు మనం చనిపోయినటువంటి మనుషుల యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకొని వాళ్ళ మీద ఉన్న మమకారంతోనో వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టో అభిమానాన్ని బట్టో చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటోని ఇంట్లో పెట్టుకొని తలంటూ స్నానం చేసి మరలా దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు తలకాయ స్నానం చేస్తావో లేదో నాకు తెలియదు, కానీ చచ్చిపోయినటువంటి మనిషి ఫోటోకి కొబ్బరికాయ కొట్టేటప్పుడు మాత్రం తలంటూ స్నానం చేసి క్రొత్త వస్త్రాలు తొడుక్కొని ఇంట్లోకి వెళ్ళి కుర్చీలో ఫోటో పెట్టి ఆ ఫోటోకి దండం పెట్టి ఆ ఫోటో ముందు, చచ్చిపోయిన ఆ వ్యక్తి యొక్క ఫోటో ముందు కొబ్బరికాయ కొట్టి ఆ ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగించి దానికి మొక్కుకొని క్రొత్త వస్త్రాలు ఏమన్నా కట్టుకోవాలి అనుకుంటే ఆ క్రొత్త వస్త్రాలు కూడా ఆ ఫోటో ముందు పెట్టి తలుపేసి బయటకు వచ్చేస్తారు. ఈ లోపల చచ్చిపోయిన ఆయన వచ్చి ఆ బట్టలు కట్టుకున్నంత ఫీల్ అయిపోతారు పాపం వీళ్ళు. ప్రభునందు ప్రియులారా, తెలియక మరొక పని ఏం చేస్తారు అంటే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి తలుపులు తీసి ఆ ఫోటో ఎదురుగా ఉన్నటువంటి కొబ్బరికాయ కొట్టి ఆడ పెట్టొస్తారు కదా. ఇప్పుడు ఆ కొబ్బరికాయను ముక్కలు చేసి పాపం దాంట్లో పంచదార కలిపి ప్లేట్లో పెట్టి, వినండి, పిల్లలందరిని, ఊర్లో ఉన్న పిల్లలందరిని పిలిచి ఆ పలహారం ఆ కొబ్బరి ముక్కలు అందరికి పెట్టేసి, నేను అంటున్నాను, తెలియక అమాయకులైన పిల్లల్ని అపవిత్రులుగా మీరు చేయొద్దు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలుగా నేను ఏమంటున్నాను అంటే, చచ్చిన వారికి అర్పించిన మాంసం తిని కూడా ఆ రోజు ఇశ్రాయేలీలు నష్టపోయారు. కీర్తనల గ్రంథం ఒకసారి చదువుదాం. 106వ కీర్తన 28వ వచనం చదువుకుందాం. మరియు వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత దేవునికి కోపం పుట్టించారట. అప్పుడు వారిలో తెగులు వచ్చింది. ఇంతకీ ఏ మాంసం తిన్నారట వాళ్ళు? విగ్రహానికి అర్పించిన మాంసం కాదట, చచ్చిన వారికి అర్పించినటువంటి బలి మాంసం తిని దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారట. అందుకే దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఫోటోలకి అర్పించిన కొబ్బరికాయలే కానీ, ఫోటోలకు అర్పించిన మాంసమే కానీ, చనిపోయిన వారి పేరట వండిన పదార్థాలే కానీ నేను అంటున్నాను మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. ఒక ఆయన ఇలా అంటాడు, విగ్రహము వట్టిది, అందులో ఏమీ లేదు కనుక దాని ముందు పెట్టింది అపవిత్రం ఎలా అయింది అని అంటాడు ఒక ఆయన. ఏంటేది
విగ్రహం. సరే మీరు చెప్పండి, విగ్రహం ఒట్టిదా గట్టిదా? అదీనా ఇదేందో మనల్ని రోజు ఒట్టిదే అయినప్పుడు, విగ్రహం ఒట్టిది అయినప్పుడు దాని ముందు పెట్టినటువంటి పదార్థం అపవిత్రం ఎలా అయింది అని ప్రశ్నించాడు ఒక ఆయన. నిజమే కదా, విగ్రహము ఒట్టిది కదా, ఒట్టిదైనప్పుడు దాంట్లో ఏమీ లేనప్పుడు, అది గట్టిది కానప్పుడు దాని ముందు పెట్టిన పదార్థం పవిత్రమేనా అపవిత్రమా? తర్వాత ఫోటోలో ఏముంది? ఫోటోలో కూడా ఏమీ లేదు, ఫోటో కూడా ఒక విగ్రహమే. దాని ముందు పెట్టిన పదార్థం పవిత్రమా అపవిత్రమా? దాంట్లోకి ఇంతలోకి విషం వచ్చి కూర్చుంటుందా అని అంటాడు ఒక ఆయన. నేనేమంటున్నాను అంటే దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటగా ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. విగ్రహము ఒట్టిదే కానీ అందులో ఒక లోపం ఉంది. చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదువుకుందాం ఒకసారి. 10వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. అక్కడ రాయబడిన మాట యొక్క సారాంశం ఏంటి అని అంటే, విగ్రహములో ఏమీ లేదు, విగ్రహం వట్టిదే, విగ్రహం గట్టిదేం కాదు, ఏమీ లేదు విగ్రహంలో. కానీ విగ్రహానికి అర్పించినటువంటి మాంసమే కానీ పదార్థమే కానీ ఎందుకు అపవిత్రమైంది అని అంటే, విగ్రహం వట్టిదే కానీ విగ్రహం వెనకాల దయ్యాలు పనిచేస్తున్నాయట. చూడండి, మీరు ఆలోచించండి. విగ్రహం వట్టిదే కానీ విగ్రహం వెనకాల ఎవరు పనిచేస్తున్నారట? దయ్యాలు పనిచేస్తున్నాయట. ఇంతకీ అర్పించినది విగ్రహానికి కాదు కానీ విగ్రహం వెనకాల దాగి ఉన్న దయ్యానికి మీరు అర్పిస్తున్నారు కనుక అది అపవిత్రం అన్నాడు దేవుడు. అందుకే దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, విగ్రహం వెనకాల దయ్యాలు పనిచేసే ప్రమాదం ఉంది. విగ్రహం వెనకాల దయ్యాలు పూజించబడే అవకాశం ఉంది. అందువలన విగ్రహం వట్టిదే కానీ దాని వెనకాల దాగి ఉన్న దయ్యాలు ఒక మనిషి యొక్క ఆహార క్రమాన్ని చెడగొడుతున్నాయి. అందువలన దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏ క్రైస్తవుడు, ఏ దేవుని బిడ్డ ఆహారం విషయంలో ఏది తినకూడదో దాన్ని తినకుండా ఉండటమే మంచిది. ప్రార్థన చేసుకొని తింటే పవిత్రం అనే పిచ్చి పొరపాటు, అది మంచి పద్ధతి కాదు. నేనేమంటున్నాను అని అంటే, మరోసారి చెప్తున్నాను, ఒక గుట్టకా తీసుకొని ప్రార్థన చేసుకొని తింటే పవిత్రం అవ్వదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి అమ్మా. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. అది జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినటానికి అది నా దాసులకే బోధించుచు వారిని మోసపరుస్తూ ఉంది. చాలు. ప్రభునందు ప్రియులారా, అన్ని గ్రంథాలు ఒక ఎత్తు అయితే, బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ ఒక ఎత్తు అయితే, ప్రకటన గ్రంథం మరొక ఎత్తు. ప్రకటన గ్రంథంలో ఇప్పుడున్నటువంటి సంఘాలన్నిటి గురించి దేవుడు రాయించాడు.
7 సంఘాల గురించి దేవుడు ప్రత్యేకంగా వ్రాయించాడు. ఆ 7 సంఘాలలో ఒక సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ, ఆ సంఘములోనట యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఆ స్త్రీ విగ్రహాలకు అర్పించిన దానిని తినుటకు, జారత్వము చేయుటకు, అది నా దాసులకే బోధిస్తూ మోసపరుస్తుంది అని ప్రభువు మాట్లాడతాడు. ఇంతకీ సంఘంలో ఏం జరుగుతుందట? విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని తింటే ఏం కాదు అని సంఘములో ఉన్నటువంటి యెజబెల్ అనే ఒక స్త్రీ, ఆ ఆత్మ సేవకుడినే పట్టి సేవకుడినే మోసం చేస్తుందట. ఇప్పుడు మళ్ళీ చదవండి ఆ మాటని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు, అది నా దాసులకి బోధించుచూ ఉన్నది. చాలు వినండి. దేవుని దాసులుగా ఉన్నవారికి, అంటే సేవకులకు కూడా బోధ చేస్తుందంట ఈ ఆత్మ. ఏ ఆత్మ? యెజబెల్ అనే ఆత్మ సంఘములో ఉండి సేవకులనే మోసపరుస్తుందట. ఏమని? విగ్రహాలకు అర్పించిన దానిని తిన్నా తప్పేమీ లేదు, దాన్ని తినటం వలన నష్టమేమీ రాదు అని సేవకులనే మోసపరుస్తుందట ఈ యెజబెల్ అనే ఆత్మ సంఘములో ఉండి. అందువలన నేను మీకు తెలియపరిచేది ఏంటి అని అంటే, రేపు దేవుడి దగ్గర తీర్పు దినాన మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు దేవుడు అంటాడట, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడట. అందుకే నేను అంటున్నాను, మనం తినే ఆహార విషయంలో కూడా క్రమం ఉండాలి. దేవుడు ఒకటి వద్దు అన్నాడు అని అంటే దాని జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. అది మనకు క్షేమం. తినకపోయినందువలన మనకి నష్టమేమీ లేదు, ఆరోగ్యమేమీ పాడు కాదు. నేను అంటున్నాను, ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా గంజి నీళ్లు తాగినా అది ఆరోగ్యంగా ఉంటుంది. తినొద్దన్న దానిని తినకుండా ఉండటమే ఆరోగ్యం. మీకు బైబిల్ గ్రంథంలో ఒక చిన్న స్టోరీ జ్ఞాపకం చేస్తాను. ఇంతకుముందు కూడా రాజుల కాలంలో చెప్పాను ఆ విషయాన్ని. యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడు. అతను ఏం చేశాడు అని అంటే, యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి, ఇశ్రాయేలీలు యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి ఆరాధన చేస్తారేమోనని ఈ యెరోబాము స్వార్థము కొలది తను పరిపాలన దేశంలోనే 2 దూడలని తయారు చేపించి ఆ దూడలే యెహోవా దేవుడు అని ప్రకటింపజేశాడు. ఆ దూడలని ఇదే దేవుడు, దీనికి బలిపీఠం కట్టండి అని బలిపీఠం కట్టించాడు. వాస్తవానికి పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను చేసుకోవద్దు, సాగిలపడకూడదు అని దేవుని వాక్యం, దాన్ని పూజించకూడదు అని దేవుని వాక్యం ఆజ్ఞగా ఇవ్వబడింది. అయితే ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఈ యెరోబాము అనే రాజు దూడలను తయారు చేయించి, దూడల రూపంలో ఉన్న విగ్రహాలను తయారు చేయించి ఇజ్రాయెల్ దేశంలో పెట్టి, బేతేలులో పెట్టి దానికి బలిపీఠం కట్టి అదే దేవుడు అని పూజింపజేయటం ప్రారంభించాడు. ఆ సందర్భంలో ఒక దైవజనుడు అక్కడికి వచ్చాడు. దైవజనుడు వచ్చి, అయ్యా, ఈ విగ్రహానికి బలిపీఠం కట్టడం మంచిది కాదు, ఈ బలిపీఠం పాడైపోద్ది, ఈ బలిపీఠం కూలిపోద్ది, ఇది విచ్ఛిన్నమైపోద్ది, నువ్వు చేస్తున్నది మహాద్రోహం, దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది ఇది అని గద్దించాడు. అలా గద్దిస్తూ ఉండగానే ఆ రాజు ఈ సేవకుడిని అమాంతంగా పట్టుకొని చంపేద్దాం అని చేయి చాపాడట.
ఎప్పుడైతే రాజు చెయ్యి చాపాడో రాజు యొక్క చెయ్యి నిలువున ఎండిపోయింది. అప్పుడు ఆ దైవజనుడిని రాజు బతిమలాడుకున్నాడు, అయ్యా పొరపాటు అయింది, నా చెయ్యి మరలా బాగోనట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పి ఆ సేవకుడు బ్రతిమలాడుకుంటే సేవకుడు మరలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే రాజు చెయ్యి బాగయింది. అయితే దేవుడు ఏమన్నాడు అని అంటే, నువ్వు వెళ్ళిన స్థలములో సేవకుడా, నువ్వు వెళ్ళిన స్థలములో ఎవరు భోజనం పెట్టినా నువ్వు మాత్రం భోజనం తినొద్దు అని చెప్పాడు దేవుడు. తింటే తప్పేంది? తింటే తప్పేంటి? దేవుడు చెప్పాడు ఏమని అని అంటే, నువ్వు వెళ్ళిన స్థలంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు భోజనం పెట్టినా నువ్వు తినొద్దు. తినకుండా నేను చెప్పవలసింది నువ్వు చెప్పి మరలా తిరిగిరా. ఏ మార్గం గుండా అయితే వెళ్ళావో అదే మార్గం గుండా మరలా తిరిగి రావద్దు, వేరొక మార్గం గుండా తిరిగిరా అని దేవుడు చెప్పాడు. సరే వచ్చాడు, చెప్పమన్నది చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా సన్నివేశం అంతా చూశారు. రాజుగారు చెయ్యి బాగవటం కూడా చూశారు. రాజుగారు అన్నాడు, నా చెయ్యి బాగైంది, నువ్వు దేవుని ప్రవక్తవి, దేవుని సేవకుడివి, నా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి నువ్వు అని మాట్లాడాడు రాజుగారు. అప్పుడు దైవజనుడు అన్నాడు, అయ్యా దేవుడు నన్ను వెళ్ళిన ప్రాంతంలో ఎక్కడా భోజనం చెయ్యొద్దు అన్నాడు గనుక నేను తిననయ్యా అని చెప్పి వెనక్కి తిరిగాడు. వచ్చిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో గుండా వెళుతూ ఉన్నాడు. ఈ లోపల ఆ బేతేలులోనే ఒక ముసలి సేవకుడు ఉన్నాడట. ముసలి సేవకుడు, ముసలి ప్రవక్త. జరిగిన సిచ్యువేషన్ అంతా, జరిగిన సన్నివేశం అంతా తెలుసుకున్నవాడై ఆ ముసలి ప్రవక్త ఏం చేశాడంటే, గాడిదలకి గంత కట్టి ఈ సేవకుడు ప్రకటించి అన్నం తినకుండా వెళ్ళిపోయిన సేవకుడు ఉన్నాడు కదా, ఆ సేవకుడిని కలుసుకొనుట కొరకు ఇతను ముసలి సేవకుడు గాడిద గంత కట్టుకొని బయలుదేరాడు. బయలుదేరితే మొత్తానికి ఒక చెట్టు కింద ఈ అన్నం తినకుండా వెళ్ళిన సేవకుడిని కలుసుకున్నాడు. కలుసుకొని, అయ్యా నువ్వేంది ఇక్కడ కూర్చున్నావు, నీ గురించి నేను అంతా విన్నాను, నువ్వు ఇలా వెళ్ళటం ఏం పద్ధతిగా లేదు, నువ్వు భోజనం చేసి వెళ్ళాల్సిందే, నాతో పాటు వెనకరా అని ఆ ముసలి దైవజనుడు ఈ అన్నం తినకుండా వెళుతున్న దైవజనుడితో చెప్పాడు. ఈ అన్నం తినకుండా వెళుతున్న దైవజనుడు అన్నాడు ముసలి దైవజనుడితో, అయ్యా దేవుడు నన్ను ఎక్కడా భోజనం చేయొద్దు అన్నాడు కనుక నేను చెయ్యనయ్యా, నేను రానయ్యా అని అన్నాడు. అప్పుడు ఆ ముసలి దైవజనుడు ఏం చెప్పాడు అని అంటే, కాదు కాదు, ఇంతకుముందే దేవుని దూత నా దగ్గరకు వచ్చాడు, దేవుని దూత నా దగ్గరకు వచ్చి వెళుతున్నటువంటి అన్నం తినకుండా వెళుతున్న దైవజనుడిని వెనక్కి పిలుచుకొని రమ్ము, పిలుచుకొని వచ్చి అతనికి కడుపు నిండా అన్నం పెట్టి పంపించు అని దేవుడే నాతో చెప్పాడు, అందుకే నేను వచ్చాను అని ముసలి సేవకుడు చెప్పాడు. వినండి, ఇప్పుడు ఈ ముసలి సేవకుడు వెళ్ళి ఆ అబద్ధం చెప్పాడు, నిజం కాదు ఇది. పాపం ఆ అన్నం తినకుండా వెళ్ళినటువంటి ఆ సేవకుడు నిజమే అనుకొని ఆ ముసలి దైవజనుడు చెప్పిన మాటను బట్టి మరల వెనక్కి వచ్చేసి ఆ ముసలి దైవజనుడి ఇంట్లో భోజనం చేశాడు. ప్రభునందు ప్రియులారా, అలా భోజనం చేసి మరలా తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో సింహం ఈ దైవజనుడికి ఎదురొచ్చి, వినండి, ఇతనున్నటువంటి ఆ జంతువుని ఏమీ అనలేదట సింహం. ఈ సేవకుడు అన్నం తినొద్దన్న చోట తిని వచ్చినందువలన ఈ దైవజనుణ్ణి ఆ సింహం అమాంతంగా పగలగొట్టుకొని చంపి తినేసేసింది. చివరికి ఈ విషయం ఎవరికి తెలిసింది అని అంటే ఆ ముసలి దైవజనుడికి తెలిసింది. అప్పుడు ఆ శవాన్ని తీసుకొచ్చి ఆ ముసలి దైవజనుడే పాతి పెడతాడు. ఇంతకు నేను ఏమంటున్నాను అని అంటే, దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అసలు తింటే తప్పేంటి? చాలామంది ఇదే మాట మాట్లాడతారు, తింటే తప్పేంటి, అందులోకి ఏమొస్తుంది? ఇప్పుడు ఇంతకీ ఈ దైవజనుడు నాకు తెలిసి అన్నం తినటం వలన తప్ప రైట్? అది ఎందుకు తప్పు చెప్పండి? అది సంగతి. దేవుడు తినవద్దన్నాడు గనుక తప్పే.
ఆజ్ఞన అతిక్రమమే పాపం. అందులో పూజ చేయాల్సిన పని లేదు. నేను అంటున్నాను, అది దేనికో బలిచ్చింది అయి ఉండటం కూడా అవసరం లేదు. దేవుడు తినొద్దన్నాడు కనుక తినకుండా ఉండటమే మంచిది. చాలామంది ఈనాటి క్రైస్తవులలో కూడా నేను అంటున్నాను, ప్రభు మీతో కూడా మాట్లాడగలడో. దేవుని స్తోత్రం. ఇంతకీ ఆ అన్నం తినకుండా వెళుతున్నటువంటి ఆ దైవజనుడితో దేవుడు ఏం చెప్పాడు? తినొద్దన్నాడు. నేను అంటున్నాను, తినమని కూడా దేవుడే చెప్పాలి కదా అతనితో. ఇప్పుడు ఎవరి మాట విన్నాడు? పెద్ద దైవజనుడని, ముసలి దైవజనుడని, ఆయనతో కూడా దేవుడు మాట్లాడతాడని వినండి. ఆ దైవజనుడు మాటను బట్టి ఇతను వెనక్కి వచ్చి అన్నం తినొద్దని దేవుడు చెబితే ఇతనేమో ఆ సేవకుడు మాటిని తిన్నాడు. ఇప్పుడు ఆ ముసలి దైవజనుడు ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. తినొచ్చు, ఏం కాదు, దేవుడు నాతో చెప్పాడని. అందుకే నేను అంటున్నాను, ఏ సేవకుడు మీ గురించి ఈ దర్శనం వచ్చింది, ఏ సేవకుడైనా మీ గురించి ఈ కళ వచ్చింది అని అంటే నమ్మొద్దు. దేవునికి స్తోత్రం. దయచేసి మీకు జ్ఞాపకం చేస్తున్నా, నమ్మొద్దు. నేను అంటున్నాను, ఒకవేళ ఏ సేవకుడైనా మీ గురించి ఈ దర్శనం వచ్చింది, ఈ కళ వచ్చింది అని చెబితే మీరు ప్రార్థన చేయండి, మీతో దేవుడు మాట్లాడతాడు. తెలియక నేను ఏమంటున్నాను అని అంటే, నీ గురించి నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, వస్తాయి, దైవజనులకు వస్తాయి మీ గురించి. కానీ నేను కాదంటలేదు. కానీ అది అబద్ధమో నిజమో, అది ఎంతవరకు కరెక్టో, అది వాళ్ళ యొక్క ఘనత కోసం చెప్పుకుంటున్నారో, వాళ్ళ మెప్పు కోసం చెప్పుకుంటున్నారో, లేకపోతే ఆ దర్శనం, ఆ కళ సరిగా వాళ్ళకి అర్థమైందో కాలేదో, అది అసలు వాళ్ళ గురించే వచ్చిందో లేకపోతే నీ గురించి వచ్చిందో, వాళ్ళకి అవగాహన లేక నువ్వు కళలో కనపడ్డావని నీ గురించే వచ్చిందని చెప్తున్నారేమో. కళలో నువ్వు కనపడితే నీ గురించే వచ్చినట్టు కాదు. సరే, ఇంతకీ ఈ దైవజనుడు ఏం చేశాడు అని అంటే, నాకు తెలిసి ఈ చిన్న దైవజనుడు ఏం చేయాలి అని అంటే, ప్రభువా, ఆ దైవజనుడు వచ్చి దేవుడు నాతో ఇప్పుడే చెప్పాడు, నువ్వు తినమని దేవుడు ఆజ్ఞాపించాడని ఆ దైవజనుడు చెప్తున్నాడు, నిజంగా నువ్వు తినమన్నావా లేదా అని ఈ దైవజనుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు నిజమెంతో అబద్ధమెంతో దేవుడు చెప్పేవాడే. అందుకే నేను ఏమంటున్నాను అని అంటే, ఎవరో ఏదో చెప్పారని కలవరపడొద్దు. నేను అంటున్నాను, దేవుడు కనికరం చూపించుటందు సంతోషించే దేవుడు. దేవుడు ఏ వ్యక్తిని శిక్షించటానికో, శపించటానికో, మరణానికి అప్పగించటానికో ఇష్టపడే దేవుడు కాదు. మీరు గుర్తుంచుకోండి ఈ మాటని. నువ్వు చచ్చిపోతావని కల వచ్చిందని నేను చెప్పాను అనుకో, నేను అంటున్నాను, అది ఎంతవరకు నిజం అంటావు? అసలు మన దేవుడు ఎట్లాంటి దేవుడు అని అంటే, దుష్టుడు మరణమునందుడి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, తన ప్రవర్తన దిద్దుకొని బ్రతకడం నాకు సంతోషం. బ్రతికించే దేవుడు ఆయన, ఆమేన్. బాగు చేసే దేవుడు ఆయన, స్వస్థపరిచే దేవుడు ఆయన. నువ్వు చచ్చిపోతావు అని ఎవరైనా చెబితే నేను అంటున్నాను, నువ్వు జావో, ఆమేన్. కారణం ఏంటి అంటే, నువ్వు దిద్దుబాటు చేసుకుంటే. అసలు దేవుడు చంపటానికి రాలా ఏ మనిషిని. చంపితే ఈ లోకంలో ఉన్న పాపులు, మనం అందరం పాపులమే. భూమి మీద ఎవరు మంచోళ్ళు చెప్పండి? భూమి మీద నీతిమంతులు ఎవరు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే నేను ఏమంటున్నాను అంటే, దోషములు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు దేవుని ఎదుట నిలవలేడు. అందరిలో పాపం ఉంది. నేను ఒకవేళ పాపాన్ని బట్టి దేవుడు మరణశిక్ష వేస్తే అందరికీ వేయాలి. అయితే ఒకటి, పాపానికి వచ్చు జీతం మరణం కనుక, ఆ వాక్యం మనకు తెలుసు కనుక, ఒకప్పుడు తెలియక లోకంలో పాపంలో ఉన్నాం మనం. ఇప్పుడు రక్షించబడి దాన్ని విడిచిపెట్టి వచ్చాం. వదిలిపెట్టిన పాపం జోలికి మరల వెళ్ళొద్దు. వెళితే దర్శనం చెప్పేదేంది? చేసిన పాపాన్ని బట్టి మరణం వచ్చిందని నీకే తెలుసు. నేను దర్శనం చెప్పేదేంటి? నువ్వు చేసిన పాపాన్ని బట్టి పాపానికి వచ్చు జీతం మరణం కనుక, చేసిన పాపాన్ని బట్టి మరణం వచ్చిందన్న సంగతి వాక్యాన్ని బట్టి నీకు అర్థమవుతుంది కదా. ఇంకా నేను దర్శనం చెప్పేదేంటి? నీకు మరణం వస్తుందమ్మాయి, నీకు కీడు వస్తుందమ్మాయి. నేను అంటున్నాను,
దేవుని పిల్లలుగా అవగాహన చేసుకోవటం కోసం ప్రయత్నం చేయండి. చివరికి మొత్తానికి ఆ సేవకుడు, ఆ దైవజనుడు తినకూడదు వద్దు అన్న ఆహారాన్ని తిని మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆహారం విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆది కాండం నుంచి కూడా గమనించినట్లయితే అవ్వ ఆదాము తినొద్దన్న ఆహారం తిని నష్టపోయారు. ఏశావు చిక్కుడుగాయల కూర కోసం ఆశపడి జ్యేష్ఠత్వాన్ని ఆ హక్కుని అమ్ముకొని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం ఆశపడి నష్టపోయాడు. మీరు ఇంకొక మాట కూడా చెప్తాను. మనందరికీ తెలిసినటువంటి బలాఢ్యుడు సంసోను దెలీలా చేతిలో మోసపోవటానికి, సంసోను ఫిలిస్తీన్ల చేతిలో నష్టపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక కారణం చెప్తాను. ఏంటి అని అంటే, సంసోను సింహాన్ని చంపుతాడు కదా, ఆ చంపిన సింహం యొక్క కళేబరములో తేనె తొట్టి పెట్టిందట. ఆ తేనె తొట్టె పెట్టిన సందర్భంలో మరలా తిరిగి ఇంకోసారి వెళ్ళే క్రమంలో ఆ కళేబరంలో ఉన్నటువంటి తేనె తొట్టెని చూసి ఆ తేనె తొట్టెని పిండుకొని తను తాగి తీసుకెళ్ళాడు. అసలు వాస్తవానికి మనం గమనించినట్లయితే సంసోను గురించి ఏమని రాయబడి ఉంది? చిన్నప్పటి నుంచి ఎట్ట పెంచిందట వాళ్ళ అమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు. మంగళ కత్తి నెత్తి మీద వేయలా, అపవిత్రమైనది ఏది ముట్టనీయలేదు, పెట్టలేదు. చాలా జాగ్రత్తగా పెంచింది ఆ తల్లి, దేవుడు చెప్పిన క్రమంలో పెంచింది. కానీ ఇతను ఆ ఆజ్ఞ మర్చిపోయి, అతనుకున్న ప్రత్యేకతను మర్చిపోయి, అతనుకున్నటువంటి పరిశుద్ధతను మర్చిపోయి ఏమి తిన్నాడు? శవంలో ఉన్నటువంటి తేనె పొట్టును తిన్నాడు. నేను అంటున్నాను, సంసోను నష్టపోవటానికి ఇదొక కారణం. అందుకే దేవుని పిల్లలుగా ఏది తినొచ్చో ఏది తినకూడదో తెలిసి ఉండాలి. ఆహార విషయంలో క్రమం తెలిసి ఉండాలి. పరిశుద్ధ దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటి అని అంటే, సేవకులకే సంఘములో ఉన్న యెజబెల్ అనే ఆత్మ పనిచేసి ఏం కాదు తినొచ్చు అని బోధిస్తూ ఉందట. ఈరోజు చాలామంది దైవజనులు కూడా ఈ విషయంలో క్రమం తప్పిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఏది ఏమైనా దేవుని పిల్లలుగా ఈ మాటలు విన్న మనం అందరం కూడా ఆహార క్రమం విషయంలో జాగ్రత్త పడదాం, క్రమంగా నడుచుకుందాం, సరి చేసుకుందాం. మరి ప్రత్యేకంగా అపోస్తుల కార్యాల్లో మూడు విషయాలు ఏది తినకూడదో వ్రాయించాడు. ఏంటిది అది? మొదటిది విగ్రహానికి అర్పించిన దాన్ని. నేను అంటున్నాను, పాత నిబంధన గ్రంథంలో కాదు, ఇది కొత్త నిబంధన గ్రంథంలో. విగ్రహానికి అర్పించిన దాన్ని తినకూడదు. రెండవది రక్తాన్ని తినొద్దు. మూడవది గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు. గొంతు పిసికి దేన్ని చంపుతారు? పందిని చంపుతారు. పందిని కోడిని కోసినట్టు గొంతు కోయరు, మేకను కోసినట్టుగా గొంతు కోయరు. పందిని గడ్డ పొలుగులేసి గొంతు మీద అటు నలుగురు ఇటు నలుగురు కూర్చొని గొంతు నులివి చంపుతారు పందిని. నేను అంటున్నాను, బైబిల్లో తెలియపరిచిన మాట, గొంతు నులిమి చంపిన దానిని తినొద్దు అని దేవుడు చెప్పాడు కనుక దేవుని పిల్లలుగా దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఇది క్రొత్త నిబంధనలో ఆహార క్రమం. దేవుని పిల్లలుగా మనం అందరం సరి చేసుకుందాం, దేవునికి ఇష్టంగా నడుద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.